నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ హడావుడి మనిషి. విద్యావతి బద్ధక మనిషి కాదు, కానీ తాను చేయవలసిన పనిని గోరందలు కొండందలుగా చేసి చూసుకుని భయపడిపోతూ ఉంటుంది. విద్యావతి భర్త రాజుగారి కులువులో ఉండేవాడు. ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికే వచ్చేవాడు. ఆయన అలా కొలువుకు వెళ్ళగానే ఈవిడ 4 ఏళ్లకు పెత్తనాలకు వెళ్ళేది. ఈవిడంటే అందరికీ సరదా కావటం చేత వెళ్ళిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంత పెట్టేవారు. ఎలా కూర్చునేదమ్మా, ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంటల గురించి హడావుడి పడిపోయేది. వంటకి ఏముంది, ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర, ఇంకో ఆమె పచ్చడి ఇచ్చేవారు. అయినా ఆమె భర్త వచ్చేలోగా అన్నం వండగంలో లేదు అని బెంగపడిపోయి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సహాయంతో ఆ పని పూర్తి చేసేది. ఎవరైనా తనని పని సాయానికి పిలిస్తే, అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో, ఇంకా గిన్నెలు కడుక్కోలేదు అనో వంకలు చెప్పేది. ఆవిడ అవడానికి మంచి మనిషి అయినా ఒట్టి హడావుడి మేళం అన్న సంగతి క్రమంగా అందరికీ తెలిసిపోయింది. ఆమెను అందరూ పని సాయం అడగటం మానేశారు. విద్యావతికి 2 ఆడపడుచులు ఉన్నారు. 2 పెళ్లిళ్ళు అయ్యి కాపురాలు చేసుకుంటున్నారు వేరే ఊళ్ళల్లో. విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం. వాళ్ళకు వేరుశనక్కాయలు పేలాలు అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు ఉంటున్న ప్రాంతాలలో అవి దొరకవు. విద్యావతి భర్త తన చెల్లెళ్ల కోసమని ఒక బిందెడు వేరుశనక్కాయలు, ఒక బిందెడు ధాన్యము కొని, నా చెల్లెళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశనక్కాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు. నీ పనితనానికి, నీ అభిమానానికి వాళ్ళు ఎంతో మెచ్చుకుంటారు. ఉత్తప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు. ఈ మాటలకు సరే అన్నదే కానీ విద్యావతి గుండెల్లో రాయి పడింది. ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది. ఎవరింటికి వెళ్ళినా ఆమె, మా ఆడపడుచులు వచ్చేస్తున్నారు, బిందెడు వేరుశనక్కాయలు వలవాలి, బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అనసాగింది. ఆమె ఎవరికీ సాయపడ్డ మనిషి కాదు గనక ఎవరూ ఆవిడకు సాయం చేస్తామని ముందుకు రాలేదు. ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది. కానీ తీరా మొదలు పెట్టబోయేసరికి చేయాల్సిన పనిని తలచుకుని ఆమె గుండె అవిసిపోయేది. అమ్మో, ఇంత పని మొదలు పెడితే ఎప్పటికి తెమలను అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్ళేది. అయితే స్థిరంగా అక్కడ కూడా కూర్చోలేకపోయేది. రానున్న ఆడపడుచులను, తాను చేయాల్సిన పనుల్ని తలుచుకుని ఆమె ఆరాటపడేది. ఆడపడుచులు రావడానికి ఇంకా 10 రోజులు ఉన్నదనగా విద్యావతి పెత్తనాలకు వెళ్ళడం మానేసింది. పాపం, ఆవిడకు ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు. ఆవిడ లేకపోతే కొంతమంది కబుర్ల రాయులకు కాలక్షేపం కాదు. వాళ్ళు ఆవిడ్ని పిలవడానికి వెళ్ళారు. అయితే విద్యావతి చాలా హడావుడిగా ఉన్నట్టు కనబడుతూ వాళ్ళను గుమ్మంలోనే పలకరించి పంపేసింది. ఒకరోజు మధ్యాహ్నం గారడీవాడు వచ్చాడు. వీధిలోని ఆడవాళ్ళంతా వాడి ప్రదర్శన చూశారు, కానీ విద్యావతి ఆ ఛాయలకు కూడా రాలేదు. మా ఆడపడుచులు వస్తున్నారు, చాలా పనులున్నాయి అన్నదామె అందరితో. ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చినా, కంచి నుండి పట్టుచీరవాడు వచ్చినా చూడటానికి కానీ బేరం ఆడటానికి కానీ విద్యావతి బయటకు రాలేదు. తన ఆడపడుచులు వచ్చేస్తున్నారని, తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పింది. ఆవిడ ముఖంలో గాభరా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగ్గాయలే ఉంటారు అని ఆడవాళ్ళందరూ అనుకున్నారు. ఆ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడపడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు. ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు. వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతారో చూడడం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్ళంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. విద్యావతి ఆడపడుచులలో ఒక ఆమె వేరుశనక్కాయలు ఒలుస్తున్నది, 2 ఆమె పేలాలు వేయిస్తున్నది. విద్యావతి హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నది. చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుని, అయ్యో, ఈ మాత్రానికైనా తల్లి ఇన్ని రోజులు గుమ్మకదిలి బయటికి కూడా రాలేదు అన్నది. పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు, అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి. మా వదిన ఉత్త హడావుడి మనుషులేంటి అన్నారు విషయమంతా విన్న ఆడపడుచులు నవ్వుతూను. 2వ కథ రాజ్యక్షేమం. కాశీ రాజ్యాన్ని పాలించిన సూర్యవర్మకు లేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆమెకు రూపవతి అని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశారు. ఆమెకు యుక్త వయసు వచ్చాక రాజు ఆమె పెళ్లి గురించి ఆలోచించాడు.
రాజు బంధువర్గంలో రూపవతిని పెళ్లాడదగిన యువకులు ముగ్గురున్నారు. వారి పేర్లు అజయుడు, విజయుడు, సుధీరుడును. ఆ ముగ్గురు రూపవతిని పెళ్లాడాలన్న కోరికను రాజుకు తెలిపారు. సూర్యవర్మ ఆ ముగ్గురిని పిలిపించి, మీరు ముగ్గురు ఒక ఏడాది పాటు దేశాటన చేసి రాజ్యక్షేమానికి ఉపయోగపడే విద్యలు నేర్చుకురండి. మీలో ఎవరి విద్య గొప్పదని తోస్తే వారికి నా కూతురు రూపవతినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ముగ్గురు ఎవరి దారిన వారు దేశ సంచారం చేసి ఏడాది పూర్తి కాగానే తిరిగి వచ్చారు. రాజు ఒక్కొక్కరిని విడివిడిగా పిలిపించి, నువ్వు ఏం విద్య నేర్చుకున్నావు అని అడిగాడు. అజయుడు రాజుతో, నేను ఒక అద్భుతమైన మంత్రం నేర్చుకున్నాను. ఆ మంత్రం పఠిస్తే పెద్ద భూకంపం వస్తుంది. శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు అది మనకు బాగా ఉపయోగపడుతుంది అన్నాడు. అవసరం తీరినాక ఆ భూకంపాన్ని ఆపటానికి మంత్రాన్ని ఎలా ఉపసంహరించాలి అని రాజు అడిగాడు. అజయుడు తెల్లమొహం వేసి తనకు తెలియదన్నాడు. విజయుడు కూడా తాను ఒక అపూర్వమైన మంత్రాన్ని నేర్చుకుని వచ్చాను అన్నాడు. దాన్ని పఠిస్తే అంతులేని వానలు కురిసి నదులు పొంగి జలప్రళయం వస్తుందట. మరి దాన్ని ఉపసంహరించాలంటే ఏం చేయాలి అని రాజు అడిగితే తనకు తెలియదు అన్నాడు విజయుడు. సుధీరుడు ఏ అపూర్వ విద్య నేర్చుకోలేదు, కానీ ఒక విషయం తెలుసుకున్నాడు. అదేమిటంటే సూర్యవర్మ పరిపాలనలో ఎన్నో లోపాలున్నాయి. ప్రజలు వాటిని గురించి చెప్పుకుంటున్నారు. దేశం బాగుపడడానికి తాను కొన్ని సలహాలు ఇస్తానన్నాడు సుధీరుడు. సూర్యవర్మ ఈ మాటలకు మండిపడి సుధీరుని కారాగృహంలో పెట్టించాడు. ఆ తర్వాత ఆయన అజయుణ్ణి, విజయుణ్ణి పిలిచి, మీరు సంపాదించిన విద్యలు అద్భుతమైనవి. మీ ఇద్దరిలో ఒకరిని రూపవతి ఎంచుకుంటుంది అని తనతో పాటు మద్యం తాగమని ఆహ్వానించాడు రాజు. తమ ముందు ఉంచిన మద్యాన్ని తాగుతూనే అజయుడు, విజయుడు ఇద్దరు చచ్చి పడిపోయారు. ఆ మద్యంలో కాలకూట విషం ఉన్నది. ఇదంతా చూస్తున్న మహామంత్రి, మహారాజా, ఏమిటి దారుణం అన్నాడు. రాజ్యక్షేమానికి అనుకూలించే విద్యలు నేర్చుకురమ్మంటే వీళ్ళిద్దరూ హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల కన్నా కూడా దారుణంగా ప్రపంచ సంక్షోభం కలిగించగల విద్యలు నేర్చుకుని వచ్చారు. వీళ్లను నిర్మూలించడం కన్నా లోకానికి ఉపకారం లేదు అన్నాడు రాజు. ఆయన ఖైదు నుంచి సుధీరుని పిలిపించి, నువ్వు చెప్పింది నిజమే. నా పరిపాలనలో చాలా అవకతవకలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందామని మిమ్మల్ని ముగ్గురిని దేశాటనకు పంపాను. నువ్వు పరిపాలన బాగు చేసే కోణంలో మార్గాలు చెప్పావు అంటే నీకు రాజ్యపాలన అర్హత ఉన్నదన్నట్టే. కాబట్టి నీకే నా కూతురు రూపవతి నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ తర్వాత రూపవతికి సుధీరుడికి వైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం. మూడవ కథ, పాపాత్ముడు పుణ్యకార్యం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు. అప్పుడు శబరిలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏవైనా పాపాలు చేసి వాటి పరిహారం కోసం ఇలా శ్రమపడటం నియమంగా పెట్టుకున్నావా ఏమిటి? ఎందుకంటే పాపాలు అలా పరిహారం కావడానికి నిదర్శనంగా నీకు శరభయ్య అనేవాడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శరభయ్య అనేవాడు కోటీశ్వరుడు కొడుకు. తండ్రి అనంతరం అతను డబ్బుతో సాధించగల సుఖాలనన్నీ తనివి తీరా అనుభవించి సుఖాల కోసం అనంతంగా పాపాలు సైతం చేశాడు. అతను చేయని అన్యాయము, చేయని పాపము, అవలంబించిన అవినీతి లేదు. అలా సుఖలోలుడిగాను దైవభీతి లేనివాడుగాను బతికిన శరభయ్య నండి వయసు దాటి వార్ధక్యం మీద పడే వయసులో తాను గడిపిన జీవితం గురించి అమితంగా పశ్చాత్తాపపడసాగాడు. ఎంతటి అసమర్థుడైనా జీవితంలో అనేక మంచి పనులు చేసి అంతో ఇంతో పుణ్యం సంపాదిస్తాడు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే శరభయ్యకు తాను ఒక్క మంచి పని కూడా చేసినట్టు కానీ చిన్నమెత్త పుణ్యం సంపాదించినట్టు కానీ తోచలేదు. ఒక్కసారిగా శరభయ్య వైఖరి పూర్తిగా మారిపోయింది. అతను సుఖాల మీద విరక్తి కలిగి మిగతా జీవితమంతా దాన ధర్మాలతోనూ పుణ్యకార్యాలతోనూ గడప నిశ్చయించాడు. శరభయ్య అంటే ఎంతో దురభిప్రాయం కలవాళ్ళు సైతం అతనిలో మార్పు చూసి అతన్ని ఒక దేవుడిగా చూడసాగారు. అతని దానగుణం దానం పుచ్చుకుని పేదలనే ఆశ్చర్యపరిచింది. అయితే అతని కొడుకులు, భార్య మటుకు శరభయ్యకు మతి చెడిందని అనుకున్నారు. దాన ధర్మాలతో త్వరలోనే ఉన్నదంతా ఖర్చు చేసేస్తాడని భయపడి వాళ్ళు శరభయ్యకు తమ భాగాలు పంచి ఇయ్యమన్నారు. శరభయ్య అభ్యంతరం చెప్పలేదు. తన పాపాల పరిహారం కావాలంటే తన సొంత డబ్బుతోనే కావాలి. శరభయ్యకు తన వంతు కింద వచ్చిన ఆస్తి అంతా దాన ధర్మాల కింద త్వరలోనే ఖర్చు అయిపోయింది. చివరకు అతను తన ఇల్లు కూడా అమ్మేసి వీధిలో నిలబడవలసిన పరిస్థితి వచ్చినాక
తన శేష జీవితం తీర్థయాత్రల కింద గడప నిశ్చయించి ఇంటి నుంచి బయలుదేరాడు. అతను అరణ్య మార్గం గుండా పోతుండగా ఒకచోట అతనికి ఒక బ్రహ్మరాక్షసి కనిపించి దారికి అడ్డంగా నిలబడి, అయ్యా, నువ్వు చూడగా ఉత్తముడిలాగా ఉన్నావు, నాకు ఒక ఉపకారం చేయగలవా అని అడిగింది. శరభయ్య బ్రహ్మరాక్షసిని చూసి భయపడక, ఏమిటది అని అడిగాడు. నేను చెప్పరాని పాపాలు ఎన్నో చేసి ఇలా బ్రహ్మరాక్షసిగా బతుకుతున్నాను. మీరు మీ పుణ్యాన్ని నాకు దానం చేసినట్టయితే నాకు ఈ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అన్నది బ్రహ్మరాక్షసి. తప్పకుండా అలాగే చేస్తాను అంటూ శరభయ్య తనకు గల పుణ్యం యావత్తు బ్రహ్మరాక్షసికి ధారపోశాడు. కానీ బ్రహ్మరాక్షసి రూపం ఏమాత్రమూ మారలేదు. బ్రహ్మరాక్షసి నిరాశతో, మొదలు నీకు పుణ్యం ఉంటే కదా ధారపోయటానికి అని శరభయ్యను తెప్పింది. అయితే అంతలోనే ఆకాశం నుంచి ఒక దేవతా విమానం వారి సమీపంలో దిగింది. బ్రహ్మరాక్షసి పరమానందంతో అందులోకి ఎక్కబోయింది. కానీ దేవసారథి ఆ బ్రహ్మరాక్షసిని పక్కకు దోసేసి విమానంలో శరభయ్యను ఎక్కించుకున్నాడు. బ్రహ్మరాక్షసి చూస్తుండగానే విమానం ఆకాశంలోకి లేచిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనకున్నదంతా దాన ధర్మాల కింద ఖర్చు చేసిన శరభయ్యకు పుణ్యం లేకుండా ఎందుకు పోయింది? ఆ దాన ధర్మాలు అతని పాపాలు పరిహారం చేయటానికే సరిపోయినందువలన, లేక అతను పుణ్యం సాధించుకోవాలన్న స్వార్థంతో చేసిన దాన ధర్మాలు కావటం చేతనా? ఏమైనా బ్రహ్మరాక్షసికి విముక్తి కలిగించలేకపోయిన శరభయ్య బొందుతో స్వర్గానికి పోవటం మరింత వింత కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శరభయ్య పుణ్యం సంపాదించుకోలేదు అనుకోవటం పొరపాటు. అతను తన గత జీవితం గురించి పశ్చాత్తాపపడిన క్షణం నుంచి ఎంతో పుణ్యం సంపాదించాడు. అతనిలో ఏ కోశాన స్వార్థం లేదు. ఉన్నట్టయితే తన పిల్లల ఆస్తి కూడా తన పుణ్యం కోసం ఖర్చు చేసేవాడే. అంతకన్నా మంచి నిదర్శనం ఏమిటంటే, తనలాగే పాపాలు చేసి తనకన్నా దారుణంగా బ్రహ్మరాక్షసి జన్మెత్తిన దాని విముక్తి కోసమని తన పుణ్యమంతా ధారపోయటానికి సిద్ధపడ్డాడు. అయితే బ్రహ్మరాక్షసిలో వల్ల మాలిన స్వార్థం ఉన్నది. శరభయ్యతో పోలిస్తే చాలా బుద్ధిహీనురాలు. అందుకే ఇంకొకరి పుణ్యంతో తాను బాగుపడాలనుకుంది. అందుకే దాని కోరిక తీరక బ్రహ్మరాక్షసిగానే ఉండిపోవలసి వచ్చింది. స్వార్థం ఏ కోసాన లేని శరభయ్య కోసం దేవతలు విమానం పంపారంటే అందులో వింత ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళ శవంతో సహా మాయమైత్రికి చెట్టెక్కాడు. కథ సమాప్తం.